కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఖచ్చితంగా ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండకండి. పౌలు గారు అంటారు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ప్రభు యొక్క ఉగ్రత నుండి ఎలాగ తప్పించుకుందురు అని. దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది ఒక శరీర సంబంధంగా జీవిస్తున్న వారిపైకి. ఖచ్చితంగా నా ప్రియమైన సోదరుడా, దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి రాబోతుంది. దాని నుండి తప్పించుకోవడానికి నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని సేవకుడు చెప్తున్న వాక్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడున్న యవనస్తులు కూడా అదే విధంగా నిర్లక్ష్యం చేసి ఎగదాడిగా మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన సోదరుడా, నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి విషయాలను. దేవుడు తన సేవకుని వల్ల మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సత్యం గురించి నీకు అర్థం కాకపోతే ప్రార్థన చెయ్యి. అంతేగాని నన్ను దూషించడం కానీ, ఎగతాళి చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇవి నా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇలాంటి విషయాలు నా సొంతంగా నేను చెప్పడం లేదు. నాది ఇప్పుడు నేను ఒక మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటున్నా. నాకు వచ్చే ఎడ్యుకేషన్ పరంగా నేను ఒక లెక్చరర్గా నా వాక్యం ఒక టీచింగ్ చేసుకున్నా నాకు చాలు. నా పోషణకు దేవుడు నాకు మంచి స్టడీని ఇచ్చాడు, మంచి జాబ్ని ఇచ్చాడు. అది నాకు చాలు. దాని ద్వారా నాకు కుటుంబం పోషించబడుతుంది. నాకు సొంత పోషణ కొరకు నేను ఈ వాక్యం చెప్పడం లేదు. నాకు పోషణ ఉండాలని చెప్పి నా యొక్క వృత్తి కొరకు దీన్ని నేను నిర్ణయించుకోలేదు, ఎంచుకోలేదు. ఇది దేవుని సేవ. దేవుడు తన ఒక ప్రతి ఒక్క ఆత్మ ప్రత్యక్షత ఇస్తాడు. ప్రతి ఒక్క ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు తన ప్రత్యక్షను ఇస్తాడు. ఆ విధంగా నేను దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత పొందుకొని ఈ విధంగా బోధిస్తున్నా. దీన్ని నిర్లక్ష్యం చేయకు. దేవుని యొక్క ఉగ్రత అనేది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను సర్పసంతానము టాపిక్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఒకసారి చూద్దాం. సర్పసంతానం మీదికి ఏ విధంగా ఉగ్రత వచ్చింది ఆదికాండలోనే చూద్దాం. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నిర్లక్ష్యంగా ఉండకు. నేను చెప్తున్న వాటిపైన ఎగతాళిగా చేసి మాట్లాడకు. దేవుని యొక్క తీర్పు నీ మీదకి వస్తుంది. ఇలాంటి విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం బోధిస్తున్న వారిని అంటున్నావా అంటే నీకు ఖచ్చితంగా సత్యం తెలిసి ఉండాలి. నీ ముందు మాట్లాడినప్పుడు నువ్వు సత్యం గురించి ప్రకటించాలి. దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు, సత్యం గురించి బోధించున్న వారిని నువ్వు ఎందుకు ఎగతాళి చేసి మాట్లాడావు అని. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పేవానిగా ఉండాలి. ఆ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. దేవుడు సేవకుని నువ్వు అంటున్నావు అని అంటే దేవుని సేవకుడు చెప్తున్న దానికి నువ్వు సమాధానం చెప్పగలగాలి. నా ప్రియమైన సోదరుడా, ఇప్పుడు మనం ఒక వీడియో చూసి ఎగతాళిగా చేసి మాట్లాడుతున్నామంటే దానికి నువ్వు ఖచ్చితంగా దేవుడి అందుకు సమాధానం చెప్పాలి. నువ్వు ఎవరినైతే అన్నావో అతనికి కూడా నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సత్యం గురించి సమాధానం చెప్పగలిగినప్పుడు మాత్రమే నువ్వు చేయగలగాలి. కానీ నిజంగా నువ్వు దేవుని ఆత్మ ఉంటే మాత్రం నువ్వు ఎగతాళి చేసి మాట్లాడవు. నా ప్రియమైన సోదరుడా, ఇలాంటి విషయాలను నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. నిర్లక్ష్యంగా ఉండకండి. కాబట్టి నా ప్రియమైన సోదరు మంచిగా గ్రహించండి. దేవుని వాక్యాన్ని వినండి. ఫస్ట్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నా మాట అర్థం కాకపోయినా మెల్లగైనా వినండి. ఏం చెప్తున్నాడో అది వినండి, గ్రహించండి. అంతేగాని తీర్పు తీర్చకండి. ఏం చెప్తున్నాడో వినండి. ఇంత నేను గంట సేపు మొత్తుకున్నాయి. నా సొంత ఆలోచనలు కావు, నా సొంత తెలివితేటలు కూడా కాదు. నేను ఏ బైబుల్ ఇన్స్టిట్యూట్ నుండి ఇది నేర్చుకొని రాలేదు. బైబుల్ అర్థం కావాలని ప్రతి ఒక్కరు జుట్టు పట్టుకొని దీన్ని బోధిస్తూ ఉన్నారు. జుట్టు పట్టుకొని నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పటికి అర్థం కాని ఎన్నో ఉన్నాయి బైబుల్లో. ఇది నా సొంతంగా నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు.
ఏ బైబుల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా నేను నేర్చుకోలేదు. ఏ కాపరి దగ్గర కూడా ఇవి నేను నేర్చుకోలేదు. ఏ కాపరి దగ్గర కూడా వెళ్ళి నేను వీటిని నేర్చుకోలేదు. ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా చెప్పాలి, ఎట్లా రిఫరెన్స్ తీసుకోవాలి, ఏ లేఖనం ఎక్కడ చెప్పాలి అని చెప్పి నేను ఒక దగ్గర నేర్చుకోలేదు ఇవన్నీ. ఇదంతా దేవుని సేవ, దేవుని ఆత్మ నాలో ఉన్నది కాబట్టి నేను వీటిని చెప్తున్నా. నా విషయంలో, దేవుని సేవ విషయంలో ఎగతాళి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గంట సేపు నుండి నేను చెప్తున్నట్టు నా సొంత జ్ఞానం ద్వారా కాదు, నా ప్రియమైన సోదరి సోదరుడు, దీన్ని గ్రహించాలి. మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నా. దేవుడిని అందరినీ దీవించును కాదు. మనం సర్వసందరం నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సర్వసందరం నుంచి ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఈసారి మనం వేరే ఆదివారం సర్వసంతానం నుంచి మాట్లాడుతున్నాం. అందులో సర్వసంతానం ఎట్లా వచ్చింది, పాపం ఏ విధంగా జరిగింది అనేది ఆదికాండంలో చూసాం. సర్వసంతానము కయ్యూరు నుంచి మాట్లాడుతున్నాం. కయ్యూరు సర్వసంతానం, ఏబేలు దేవుని సంతానం. అందుకే దేవుని సంతానమైనటువంటి ఏబేలు బదులుగా షేతు వచ్చాడు. దేవుని సంతానం ఎవరుగా అనగా ఆదాము. ఇక్కడ స్త్రీ నుండి మొదటిగా వచ్చిన వాడు కయ్యూరు. వాడు సర్పం యొక్క క్రియ ద్వారా వచ్చిన వాడు. అందుకే కయ్యూరును సర్పం యొక్క క్రియ ద్వారా వచ్చాడు. అందుకే అతడు మొదటిగా సర్పసంతానం ఉన్నాడు. నెక్స్ట్ ఆదాము నుండి వచ్చిన వాడు ఏబేలు. అందుకే అతడు ఆదాము దేవుని కుమారుడు కాబట్టి దేవుని సంతానం అయ్యాడు. అందుకే కయ్యూరును మొదటి నుండి నరహంతకుడిగా ఉన్నాడు. కయ్యూరును ఎందుకు? అతడు సర్పసంతానం కాబట్టి. అసలు ఆ సర్పాన్ని ఎవడు వాడుకున్నాడు? సర్పంకి ఎవడు ఉపయుక్తిగా ఉండేటట్టు చేసిందో, అసలు ఆ సర్పం ఎవరు, ఆ సర్పం ఏంటిది అనేది ఇప్పుడు మనం అదే వర్తమానం ఇంకా లోతుకెళ్ళి చూద్దాం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుల, సర్పసంతానం గురించి మీకు అర్థం కాకపోతే ఎగతాళి చేయకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, ప్రార్థించండి. దేవుని అంతా ప్రార్థించండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని ఎగతాళిగా ఉండకండి. దేవుని వాక్యం వినండి, ఖచ్చితంగా సత్యం తెలుసుకోండి. సత్యం ఎక్కడ బోధించబడుతుంది, సర్వసంతానం నుంచి ఎక్కడ బోధించబడుతుంది, మీ హృదయంకు సమాధానం దొరికేంత వరకు మీరు పరిశీలించండి. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, సత్యం అనేది బహు లోతుగాను బహు దూరంగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడను అడుగుతా ఉంది. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. సో ఖచ్చితంగా సర్పసంతానము నీ హృదయంకు సమాధానం దొరికేంత వరకు నువ్వు ఖచ్చితంగా పరిశీలించాలి. అదే నేను వాక్యం కూడా అదే చెప్తా ఉంది. నీ సంఘంలో సర్పసంతానం పాస్టర్లకే అడ్డం కాదు, నేను చెప్తున్నా కదా, పాస్టర్లకే ఇట్లాంటి విషయాలు తెలియదు. ఎందుకంటే వారి యొక్క సొంత జ్ఞానం ద్వారా మాత్రమే బోధిస్తూ ఉన్నారు. వారికి నిజమైన ఒక సేవ, దేవుని సేవ అనేది వారికి తెలియదు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నా సంఘంలో దేవుని సేవ ఉన్నదా, సత్యం ఉన్నదంటే ఉన్నది. నేను దీన్ని రూఢిగా చెప్తున్నా. నేను స్థాపించిన సంఘంలో సత్యం ఉన్నది. నేను స్థాపించబడిన సంఘంలో సర్వసంతానం హృదయముకు సమాధానం వచ్చేంత దేవుని యొక్క సేవ ఉన్నదంటే ఉన్నది. సర్పసంతానం గురించిన ప్రత్యక్షత చెప్పబడుతుందా అంటే చెప్పబడుతుంది నా సంఘంలో. నేను దీన్ని రూఢిగా చెప్పుతున్నా, నమ్ముచున్నా. ఎందుకనంటే నా సొంత జ్ఞానం ద్వారా దీన్ని బోధించడం లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత నాకు ఉన్నది కాబట్టి దీని గురించి నేను ధైర్యంగా బోధించగలుగుతున్నా, ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వగలుగుతున్నా. మొన్న వీకేఆర్ ప్రతి ఒక్కరికి తెలుసు. అతడు సర్పసంతానం గురించి మాట్లాడినప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి పేదవారం మాట్లాడిన నేను దీనిపైననే వీకేఆర్కి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన. ప్రతి ఒక్క అధ్యాయంలో చూపించగలుగుతా నేను సర్పసంతానం గురించి. 2వ అధ్యాయంలో ఏ విధంగా వాళ్ళు దేవుడు మనుషులను సృష్టించాడో, మనుషుని ఏ విధంగా తయారు చేసిన తర్వాత 3వ అధ్యాయంలో చూపించిన పాపం జరిగింది. సర్పసంతానం మొదలైంది అక్కడ. సర్పసంతానం 3వ అధ్యాయంలోనే మొదలైంది చూపించిన. 4వ అధ్యాయం మీద ఒక వివరాన్ని చెప్పి చూపించిన, అక్కడక్కడనే చూపించిన, డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పిన. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ యేసుక్రీస్తు వారు అంటున్నారు.
ఏమంటున్నా? నీ సంతానానికి ఆమె సంతానం. నీ సంతానం అనగా సర్ప సంతానం, ఆమె సంతానం అనగా అక్కడ ఆమె సంతానం దేవుని సంతానం. ఆ ఆమె సంతానం ఎవరంటే యేసుక్రీస్తు అని అంటారు. యేసుక్రీస్తు రాకముందు ఛాయ రూపంలో, ఒక గుర్తు రూపంలో ఉన్నది ఎవరంటే ఏబేలు. ఇవన్నీ మంచిగా గ్రహించండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, నాకు అంత వివరణ ఇచ్చేంత సమయం లేదు. సరే, ఇంకా వివరణ కావాలంటే అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా క్లారిటీ ఇస్తా. ఎందుకంటే పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయ ఉన్నది. ఎందుకంటే పౌలు గారు ఎప్పుడు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే పాత నిబంధన అనేది, ధర్మశాస్త్రం అనేది కొత్త నిబంధనకు ఛాయ ఉన్నది, నీడ ఉన్నది. అందుకే ఆమె సంతానం అనగా ఎవరంటే ఏబేలు అవుతాడు. ఎందుకంటే ఏబేలు గుడ్డపిల్లని బలిస్తాడు. ఆ ఏబేలు ఎవరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. అందుకే ఏబేలు ఏం చేస్తాడు? సర్ప సంతానం కాదు కాబట్టి అతని పైన తిరగబడలేదు, అతన్ని నరహత్య చంపలేదు, కయ్యంతో ఫైట్ చేయలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? వైరం కలగజేసేదని అన్నాడు. ఈ వైరం అనగా ఏంటిదంటే మరణమై ఉన్నది. వైరం అంటే ఫైటింగ్ కాదు, అక్కడ గొడవ కాదు. వైరం అనగా మరణమై ఉన్నది. వైరము కలగజేస్తాడు, మరణిస్తాడని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు ఏ చెట్టు ఫలంనైనా తినవచ్చు, కానీ ఈ యొక్క తోటలో ఉన్న మధ్యనున్న మంచి చెడు వృక్షమునము మంచి చెడు గురించి ఒకసారి చదువుదాం. మంచి చెడునిచ్చు ఫలమును మాత్రం మీరు తినకూడదు, అది తినే దినంలో మీరు మరణిస్తారు. గ్రహించండి, నేను కొంచెం లోతుగా చెప్తున్నా. 2వ అధ్యాయంలో అంటాడు ఆ మరణమే 3వ అధ్యాయంలో ఉన్న వైరమై ఉన్నది. 3వ అధ్యాయం 15వ వచనంలో వైరం అన్నాడు, చూశారు కదా? ఒక వైరమే మరణమై ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు? ఫైట్ చేయలేదు. మనతో ఫైట్ అనగా శరీర సంబంధమైన పోరాటం కాదు, అది ఆత్మ సంబంధమైన పోరాటం అయినది. పౌలు గారు అంటారు ఎఫెసీ రాశి పత్రిక 6వ అధ్యాయం, మనం పోరాడుచున్నది శరీర సంబంధమైన వాటితో కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటితో పోరాడుతున్నాం. 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు క్లారిటీగా చదవచ్చు. ఫైటింగ్ అనగా పోరాటం అనగా ఆత్మ సంబంధమైన పోరాటం అని. ఈ యొక్క పోరాటం అనగా అక్కడ 3వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వైరం అనగా ఆ యొక్క మరణమైనది. అది వైరం అనగా ఆ వైరాన్ని జయించిన వారు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఛాయ నీడగా ఉన్నది ఎవరంటే ఏబేలు. అందుకే ఏబేలు మరణించబడ్డాడు, కానీ దాని పునరుద్ధానంగా షేతుగా పునరుద్ధరించబడ్డాడు. అది యేసుక్రీస్తుకు సాదృశ్యం అనేది మనం చూసాం. యేసుక్రీస్తుకు సాదృశ్యం అది. 4వ అధ్యాయంలో ఉంటుంది. అతను మరణించిన తర్వాత ఏబేలుకు ప్రతిగా షేతు వస్తాడు. షేతు పునరుద్ధానికి సాదృశ్యం. పునరుద్ధానం అంటే వైరం తర్వాత మరణం జయించి తిరిగి పునరుద్ధానుగా లేచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. అది దాని యొక్క నిరూపణ అనేది మనం డైరెక్ట్ చూసాం. అది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా అర్థం కాకపోతే ఇప్పుడు చెప్పేది ఇంకా క్లారిటీగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే దాని యొక్క కొనసాగింపు, ఇది సర్పసంతానం యొక్క కొనసాగింపు. మీకు ఎవరికైనా సర్పసంతానం అర్థం కాకపోతే ఇది జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గ్రహించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ హృదయంకు సమాధానం ఇస్తాడు సర్పసంతానం నుంచి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇది మీరు చెప్పండి, అర్థం కాకపోతే నన్ను అడగండి, ఇంకా మీకు నేను క్లారిటీ ఇస్తా. అంతేగాని నిర్లక్ష్యంగా ఉండకండి. మాకు అర్థమే కాకపోతే ఏమున్నదా, బ్రదర్ చెప్తే ఉన్నాడు అని చెప్పడం వస్తుందా అని చెప్పి ఈ విధంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది దేవుని సేవ. ఇంతవరకు ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా ఇది దేవుని యొక్క సేవ, దేవుని పని. ఇది దేవుని యొక్క సువార్త అయి ఉన్నది, ఇది దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది, ఇది దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. దీన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలని చెప్పి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నిర్లక్ష్యంగా ఉండవు నువ్వు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు సర్పసంతానం యొక్క కొనసాగింపు మనం బైబిల్లో నుండి ఒక లేఖనము చదవబోతున్నాం. ఈ యొక్క లేఖనము ఎవరు, అసలు ఆది సర్పం ఎవరు, ఎట్లా వాడుకొని వాడు తన సంతానాన్ని తీసుకొని వచ్చాడు అనేది మనం ఇప్పుడు జాగ్రత్తగా చూడబోతున్నాం. కాబట్టి మనం బైబిల్లో నుండి లేఖనం చదువుదాం. మొదటిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్త వినండి నా ప్రియమైన సోదరి సోదరుడా, నిర్లక్ష్యంగా ఉండకండి. లేఖనం తీసి చదవండి, నేను ఏం చెప్తున్నానో చూడండి.
నేను చెప్పే ప్రతి రిఫరెన్స్ చూసి చదవండి. నాకు సమయం లేక నేను రిఫరెన్స్ తీయడం లేదు. మీకు ఇంకా రిఫరెన్స్ కావాలంటే ప్రతి ఒక్క రిఫరెన్స్ చూపించగలుగుతాను. నేను ప్రతి ఒక్క అధ్యాయంలో నేను సర్పసంతానం తీసి చూపించగలను. నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రతి ఒక్క రిఫరెన్స్ నేను ఏమేమైతే చెప్తున్నానో ఆ ప్రతి ఒక్క రిఫరెన్స్ చూసి చదవాలి. మీరు ప్రతిదీ బైబుల్ చూసి చదవాలి. నేను ఏం చెప్తున్నానో అదంతా మళ్ళీ ఒకసారి విని ఆ లేఖనాలన్నీ రాసుకోవాలి. నేను సమయం లేక నేను లేఖనాలు తీయడం లేదు. నేను ఒక లేఖనాలు తీసి మీకు అర్థమయ్యే విధంగా బోధిస్తున్నా. ఇక్కడ నేను లేఖనం తీసి బోధిస్తున్నా. నాకు సమయం లేదు కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 12:9 సర్వలోకమును మోసపుచ్చుచు, అంటే సర్వలోకం భూమిని మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ చెప్పబడుతుందంటే ఇది సర్వలోకం ఇప్పుడు మోసపుస్తున్న ఈ యొక్క మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు. మనకి అసలు పేరు ఏంటిదంట? సర్పం కాదు, మన అసలు పేరు సాతాను, అపవాది వాని పేరు. వాని పేరు ఏం పేరు? సాతాను వాని పేరు. సర్పం కానీ అసలు పేరు ఏంటిదంట? సాతాను అనియు అపవాది అనియు వానికి పేరు సర్పం. అంటే ఇప్పుడు సర్పంని ఎవడు ఆడుతున్నాడు? వాడు ఎవరిని మోసం చేశాడు అన్నాడు కదా, సర్వలోకంలో మోసం చేస్తా ఉన్నాడు వాడు. అట్లనే అవ్వను కూడా వాడు మోసం చేశాడు. ఇప్పుడు చూపిస్తా లేఖనంలో వాడు ఎట్లా మోసం చేశాడు అనేది. ఇప్పుడు ఈ మోసం, ఒక అమ్మాయిని ఏ విధంగా మోసం చేస్తాడు ఒక అబ్బాయి ప్రతి ఒక్కరికి తెలుసు. అతడు నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి మోసం చేసిండు అంటారు. ఆ ఒక మోసం ఎవరు చేశాడంటే ఇక్కడ జరిగిన క్రియ అదే. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క లేఖనం డైరెక్ట్ చెప్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఆది సర్పం ఎవరంటే, ఇక్కడ ఆది అనగా ఆది కాండంలో ఉన్న సర్పం ఎవరంట? పేరు గల అపవాదనియో సాతాననియో పేరు గల ఆది కాండంలో ఉన్న సర్పమైన మహాఘట సర్పము. సర్పమైన ఆ మహాఘట సర్పము పడిదోయబడెను. అది భూమి మీద పడదోయబడి దానితో అది భూమి మీద పడదోయబడెను. ఇక్కడ ఎక్కడ పడదోయబడే? భూమి మీద ఏమున్నది? ఏదోను తోట ఉన్నది. ఈ ఏదోను తోటలో ఎవడు ఉన్నాడంటే ఈ అపవాదిగాడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఈ సాతానికి ఎవడు మంచిగా కనబడ్డారు అని అంటే సర్పము వానికి భూ జంతువులలో కుయుక్తి కలిగింది. అది దానిని వాడుకున్నాడు. ఇప్పుడు దానిని వాడుకొని వాడు ఏం చేశాడు? ఇంతకుముందు నేను చెప్పాను, క్రియ జరిగేటట్టు చేశాడు వీడు. సాతాను వాడు, అపవాది వాని పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సాతాను అపవాది ఎవరు అనేది వాడుకున్నాడు. ఇది ఇక్కడ చెప్తుంది బైబుల్, డైరెక్ట్ చెప్తుంది. ఇంకా మీకు డైరెక్ట్ ఇంకా